ఆళ్లగడ్డలోని స్థానిక ఎద్దుల పాపమ్మ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం నందు అమరవీరులైన జవాన్లకు టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రదాడిలో వీర మరణం పొందిన మురళీ నాయక్, సచిన్ యాదవ్లకు నివాళులర్పించి జవాన్లందరూ బార్డర్ లో వీరోచిత పోరాటం చేస్తుంటే మనమిక్కడ ప్రశాంతంగా ఉన్నామని, భారత సైన్యం పాకిస్తాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, ఉగ్రదాడిలో వీర మరణం పొందిన వీర జవాన్ల కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. साइड से ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి టీడీపీ యువ నాయకులు జగత్ విఖ్యాత రెడ్డి సార్ గారికి ఇటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీరికి మన యొక్క టీడీపీ యువ నాయకులు గారు తరఫున మన ప్రియతమ నాయకులు ఈ పోరాటంలో యావత్ ప్రపంచం అంతా చూస్తుంది మన భారతదేశం ఏ విధంగా పాకిస్తాన్ చేసే దాడుల్ని ఎత్తికొడుతుందో. అర్ధరాత్రులు సహా ఎన్నోసార్లు మన జవాన్ల మీద కానీ, మన ఆర్మీ బేస్ క్యాంప్స్ మీద కానీ, లేకపోతే సామాన్యమైన జనాల మీద ఏ విధంగా అయితే అటాక్ చేయాలని చూసిందో పాకిస్తాన్ మీ అందరూ చూశారు. కానీ చాలా తెలివితో, చాలా ధైర్యంతో ఈరోజు ఏ విధంగా అయితే మన భారతదేశం దాన్ని ఎత్తికొట్టిందో ఈరోజు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఈరోజు గర్వపడాల్సిన రోజు. మరి అదేవిధంగా ఈ పోరాటంలో చనిపోయిన ఇద్దరు వీర జవాన్లకి నివాళులర్పిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళ కుటుంబానికి ఎటువంటి సాయం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, యావత్ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఆ కుటుంబం వెనుకలు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ ఒక ధైర్యంతో, వాళ్ళ ఒక త్యాగంతో మనము నిజంగా ఈరోజు వాళ్ళ వల్లే ఈరోజు మనం రాత్రి ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాము. ఇదే కాకుండా అక్కడ ఇప్పటికీ పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి కూడా మనం అండగా నిలబడాలి. మనం చేసుకుంటున్న ప్రేయర్లో కానీ, దువాలో కానీ, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ముక్కున్నప్పుడు కానీ వాళ్ళ కోసం కూడా ముక్కోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకోవడం జరుగుతుంది.